లేడు, నాన్న లేడు. ఏదో చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగానే. ఏంటి ఈ బాధలు నాకు? అయ్యో ఏంటి ఈ బాధలు నాకు? చిన్నప్పటి నుంచి అనాథగానే ఉండాలా నేను, ఇప్పటిదాకా కూడా అనాథగానే బతకాలే. అయ్యో ఏంటి ఈ బాధలు నాకు? రే ఆగరా, ఎక్కడికి రా? ఏం పని ఇక్కడ నీకు? ఏమిరా కూర్చోవాలి? ఇక్కడ కాదు కూర్చునేది, ఇల్లట దూరంగా ఇల్లు. వస్తున్నాడు. ఎందుకు కొడుకు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేస్తారు. పళ్ళు మూసి నిద్రపో. కడుపు మీద చేసి ఆకలి, అటు ఇటు తిరగత ఆకలి అను. ఏం వచ్చినా ఎలా జరుగుతుంది? ఎక్కడ అమ్మ నాన్న ఎక్కడ? పెళ్ళికి రాలేదా? సరే బాగున్నారు కదా మీరు? సరే అయితే ఎవరు? తమ్ముడు ఇక్కడేం చేస్తున్నావు తమ్ముడు? ఏంటి ఇక్కడ ఎందుకు పడుకున్నావు? పెళ్ళికి వచ్చావా? తెలుసుకోండి. ఎవరు లేరా నీకు? అదేంటి తమ్ముడు ఇందాక కూడా అక్కడ ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు తమ్ముడు. నేను అని చెప్పు. బాధపడద్దు, చెప్పు తమ్ముడు నీ ప్రాబ్లం ఏంటి? రే ఆగు, ఎవడరా నువ్వు? ఇక్కడేం పని నీకు? ఇక్కడికి రాకూడదు నువ్వు, ఇక్కడ రాకూడదు. నీకేం పని ఇక్కడ? నువ్వు తక్కువ కులం ఓడివిరా, అంటరా నోడివి నువ్వు. ఇలాంటి పవిత్ర ప్లేసులకి నువ్వు రాకూడదురా, నీకు అర్హత లేదు. వెళ్ళిపోరా బయటికి. తమ్ముడు ఆగు, వెళ్ళరా. ఏంటండి ఎందుకు రాకూడదు? వీడు కూడా మనిషే కదా, రక్తం వస్తుంది. ఇద్దరిలో తేడా ఏంది? ఏంది మనిషి పుట్టి ఇన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఏంటి వెలియడమైంది మనిషిని? నువ్వు మనిషివే, ఇతను మనిషివే. ఇతను వస్తాడు, నేను తీసుకుని వస్తాను. నువ్వు ఇంక నుంచి నాతోనే ఉండు, ఇద్దరం కలిసి ఉన్నాము. వేరులాగా ఎవరు? ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి తమ్ముడు? మా అమ్మ నాన్నలతో కూడా చెప్పాను, ఈ విధంగా ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు, తమ్ముడు లాంటి వ్యక్తి నాతోనే ఉంటాడని చెప్పాను. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఓకే అన్నారు. నువ్వు ఇంకా జీవితాంతం నాకు తమ్ముడిగా, నీకు తోడుగా ఉంటాను. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా మీ అమ్మ నాన్నలాగానే ఉంటారు, నువ్వు కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. రమ్మన్నారు, తీసుకుని రమ్మన్నారు. నువ్వు కూడా నాకు కూడా అది తమ్ముడు జీవితాంతం తోడుగా ఉంటాను తమ్ముడు. నీకు కూడా నేను తమ్ముడిలాగా కలిసిమెలిసి ఉందాము. నీకు బాగా కావలసిన జాబ్ కూడా ఇప్పిస్తాను తమ్ముడు. జీవితంలో అన్నదమ్ములా కలిసి ఉందాము. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా మీ అమ్మ నాన్నలాగానే చూసుకుంటారు. రాకమ్మ అమ్మా నాన్న,
ఆ